5వ తరగతి 2వ పాఠం యాదగిరిగుట్ట. అభ్యాసము 2. ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని చెప్పడం, రాయడం. పాఠం చదవండి. క్రింది విషయాలు ఏ పేరాలో ఉన్నవో వివరాలు పట్టికలో రాయండి. విషయం ఉన్న పేరా సంఖ్య. యాదగిరిగుట్ట వివరాలు. 3వ పేరా. యాదగిరిగుట్టకు ఆ పేరు రావడం. 2వ పేరా. గుట్ట మీద ఉన్న గుళ్ళ వివరాలు. 4వ పేరా. యాదగిరిగుట్టలో జరిగే ఉత్సవాలు. 5 మరియు 6 పేరాలు. గుట్టపై ఉన్న సౌకర్యాలు. 8వ పేరా. కింది పేరా చదవండి, ప్రశ్నలు తయారు చేయండి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు. అది మన రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఉన్నది. ఈ క్షేత్రంలో శ్రీ ఆంజనేయ స్వామి స్వయంభువుగా వెలిశాడు. కొండగట్టు క్షేత్రం కరీంనగర్ నుండి నిజామాబాద్ వెళ్లే దారిలో జగిత్యాలకు 15 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండ మీద ఉన్నది. ఇక్కడ స్వామివారిని ప్రతిరోజు చాలా మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. ఇక్కడి ఆంజనేయ స్వామి సగం నరసింహస్వామి ముఖంతో ఉత్తరాభిముఖుడై ఉన్నాడు. ఆంజనేయ స్వామి భక్తులు హనుమాన్ దీక్ష స్వీకరించి 41 రోజుల పాటు నిష్ఠతో ఉంటారు. ఎలాంటి శారీరక మానసిక రుగ్మతలైన స్వామివారి దర్శనంతో తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. దీనికి దగ్గరలోనే జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి చెందిన ఇంజనీరింగ్ కళాశాల కూడా ఉన్నది. కొండగట్టు అంజన్నపై భక్తితో కవులు శతకాలు కూడా రాశారు. ప్రశ్నలు. 1. కొండగట్టు ఏ జిల్లాలో ఉంది? 2. కొండగట్టు క్షేత్రంలో వెలసిన దేవుడు ఎవరు? 3. జగిత్యాలకు ఎన్ని కిలోమీటర్ల దూరంలో కొండగట్టు క్షేత్రం ఉంది? 4. ఇక్కడ ఆంజనేయ స్వామి ఏ ముఖంతో ఉంటాడు? 5. కొండగట్టు దగ్గరగా ఏ కళాశాల ఉన్నది? అభ్యాసము 3. ఆలోచించి సొంత మాటల్లో రాయడం. యాదగిరిగుట్ట గురించి రాయండి. తెలంగాణలో ప్రసిద్ధి పొందిన నరసింహస్వామి పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. పూర్వం ఇది నల్గొండ జిల్లాలో, ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో ఉంది. ఋష్యశృంగుని కొడుకైన యాదర్శి తపస్సుకు మెచ్చి నరసింహస్వామి ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోమనగా గుట్టపై వెలిసి భక్తులకు దర్శనమివ్వాలి అని కోరాడు. ఆ ప్రకారం యాదర్శి పేరు మీద యాదగిరి గుట్ట అని పిలుస్తున్నారు. స్వామి స్వయంభువుగా వెలిసి భక్తుల కోరికలు తీరుస్తూ సకల దుఃఖాలను దూరం చేస్తాడని భక్తులు నమ్ముతారు. స్వామిని కీర్తిస్తూ చాలా మంది కవులు శతకాలు రచించారు. గుట్ట మీద విష్ణుగుండం, ఆంజనేయ స్వామి, రామలింగేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. స్వామివారికి ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున అష్టోత్తర శత కలశాభిషేకం జరుగుతుంది. పాల్గొన శుద్ధ విధి నుండి ద్వాదశి వరకు 11 రోజులు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. దీనిలో భాగంగా శ్రీవారి ఎదుర్కోళ్లు, కళ్యాణం, రథోత్సవం కన్నుల పండుగగా జరుగుతాయి. అనేక ప్రాంతాల నుండి భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. గుట్టపైకి చేరుకోవడానికి 2 తొవ్వలు ఉన్నాయి. భక్తులు తలనీలాలు సమర్పించి దేవుని దర్శించి ప్రసాదాలు స్వీకరించి కింద ఉన్న పాత నరసింహస్వామిని దర్శనం చేసుకుంటారు. సప్తగిరి ఛానల్ కు యాదగిరి అని పేరు పెట్టారు. పుణ్యక్షేత్రంలో ఏదైనా ఉత్సవం జరిగినప్పుడు అక్కడ ఎట్లా ఉంటుందో రాయండి. పుణ్యక్షేత్రంలో ఉత్సవం జరిగేటప్పుడు క్షేత్రాన్ని పువ్వులతో, ఆకులతో, విద్యుత్ దీపాలతో బాగా అలంకరిస్తారు. పుణ్యక్షేత్రం అంతా భక్తులతో సందడిగా ఉంటుంది. భక్తుల కోసం వివిధ సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. వివిధ రకాల పూజా సామగ్రి, బొమ్మల, వస్తువుల, పిండి వంటల దుకాణాలు చాలా పెడతారు. దేవాలయంలో విశేష పూజలు చేస్తారు. భక్తి పాటలను మైకులో పెడతారు. క్షేత్రమంతా దేదీప్యమానంగా వెలుగుతూ కన్నుల పండగగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు లేదా ఉత్సవాలకు వెళ్లేటప్పుడు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? పుణ్యక్షేత్రాలు లేదా ఉత్సవాలకు వెళ్లేటప్పుడు మన వెంట అవసరానికి సరిపోయే వస్తువులను, డబ్బులను తీసుకువెళ్లాలి. అత్యవసరంగా కావలసిన మందులు తీసుకువెళ్లాలి. విలువైన వస్తువులను తీసుకువెళ్లరాదు. పిల్లలు ఉంటే వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. వారి వద్ద అడ్రస్, ఫోన్ నెంబరు రాసి ఉంచాలి. ఇతరులతో ఎక్కువగా మాట్లాడవద్దు. ఏమైనా తిను పదార్థాలు ఇస్తే తీసుకోవద్దు. ఏమైనా తెలియకపోతే ఆలయ సిబ్బందిని కాని పోలీసులను కాని అడిగి తెలుసుకోవాలి. పరిశుభ్రమైన ఆహారం ఉన్న చోట తినాలి. శుద్ధి చేసిన మంచినీళ్లు త్రాగాలి. అభ్యాసము 4. పదజాలం. కింది పదాల వరుసలో వేరుగా ఉన్న పదానికి 0 చుట్టండి. బ్రహ్మ, విష్ణువు, యాదర్శి, ఈశ్వరుడు. యాదర్శి. రథోత్సవం, కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, ఏకాదశి. ఆదిలాబాద్, యాదగిరిగుట్ట, కరీంనగర్, వరంగల్. యాదగిరిగుట్ట. శ్రీరామ నవమి, జాతర, హనుమ జయంతి,
శ్రీకృష్ణాష్టమి జాతర. కింది పదాలు పాఠంలో ఉన్నాయి. ఈ పదాలున్న వాక్యాలు చదవండి. వాటి అర్థం గ్రహించి సొంత వాక్యాలు రాయండి. ప్రసిద్ధి పొందిన. తెలంగాణలో ధర్మపురి ప్రసిద్ధి పొందిన నరసింహస్వామి పుణ్యక్షేత్రం దర్శించుట. మేము ప్రతి సంవత్సరం నరసింహస్వామి పుణ్యక్షేత్రం దర్శించుకుంటాము. దేదీప్యమానం. కార్తీక పౌర్ణమి నాడు మా ఊరి చెరువు దీపకాంతులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. వసతి. ప్రభుత్వం వారు అనాథ పిల్లల కోసం వసతి గృహాలు కట్టించారు. కీర్తించడం. గాంధీ జయంతి నాడు కొందరు వక్తలు గాంధీజీ దేశానికి చేసిన సేవలను బాగా కీర్తించారు. ఉత్సవాలు. ప్రతి సంవత్సరం యాదగిరిగుట్టపై నరసింహస్వామికి ఉత్సవాలు జరుగుతాయి. అభ్యాసము 5. సృజనాత్మకత. ప్రశంస. దేవాలయాలలో ఉత్సవాలు జరిగేటప్పుడు ఆ వివరాలు అందరికీ తెలుపుటకు పోస్టర్లు అంటిస్తారు. అటువంటి పోస్టర్ ఒకటి చూడండి. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, వేములవాడ, కరీంనగర్ జిల్లా మహాశివరాత్రి ఉత్సవాలు. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, వేములవాడలో తేదీ 17/2/2015 రోజున మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. కాబట్టి భక్తజనులందరూ పాల్గొని కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి భగవంతుని అనుగ్రహాన్ని పొందగలరని కోరడమైనది. ఇట్లు ఆలయ కమిటీ, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం, వేములవాడ. కళ్యాణం జరిగే తేదీ 17/2/2015. సమయం రాత్రి 12 గంటలకు. స్థలం రాజరాజేశ్వర స్వామి దేవాలయం, వేములవాడ, కరీంనగర్ జిల్లా. మీ గ్రామంలోని దేవాలయంలో లేదా గ్రామంలో జరిగే ఉత్సవం గురించి పోస్టరు తయారు చేయండి, ప్రదర్శించండి. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్. శ్రీవారి బ్రహ్మోత్సవములు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, శ్రీనగర్ కాలనీలో తేదీ 17/10/2020 నుండి తేదీ 26/10/2020 వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవములు, ప్రత్యేక పూజలు అత్యంత వైభవముగా జరుగును. కాబట్టి భక్తజనులందరూ పాల్గొని బ్రహ్మోత్సవములు తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి భగవంతుని అనుగ్రహాన్ని పొందగలరని కోరడమైనది. ఇట్లు ఆలయ కమిటీ, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, శ్రీనగర్ కాలనీ. బ్రహ్మోత్సవములు జరిగే తేదీ 17/10/2020 నుండి తేదీ 26/10/2020 వరకు. సమయం ఉదయం 6 గంటల నుండి మొదలు. స్థలం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్. అభ్యాసము 6. భాషను గురించి తెలుసుకుందాం. క్రింది వాక్యాలు చదవండి. క్రియాపదాలను పట్టికలో రాయండి. ఇక్బాల్ బంతి ఆట ఆడుతున్నాడు. సంయుక్త పాట పాడింది. అమ్మ రేపు కొత్త బట్టలు కొని తెస్తుంది. జరిగిన పని, జరుగుతున్న పని, జరగబోయే పని. పాడింది, ఆడుతున్నాడు, తెస్తుంది. క్రింది వాక్యాలు చదవండి. ఏ కాలంలో ఉన్నాయో రాయండి. ఆదిత్య రేపు హైదరాబాద్ వెళతాడు. భవిష్యత్ కాలము. గీత సినిమా చూసింది. భూతకాలము. సౌమ్య పాఠం చదువుతున్నది. వర్తమాన కాలము. ఇతర అంశాలు. అర్థాలు. ఆశీస్సులు, దీవెనలు, గుట్ట, కొండ, దేదీప్యమానం, బాగా వెలిగేటి కాంతి, స్వయంభూ, తనకు తానుగా పుట్టినది, గోశాల, ఆవులను ఉంచే చోటు, విశ్వాసం, నమ్మకం, ఉత్సవాలు, వేడుకలు, తొవ్వలు, దారులు, అనుగ్రహం, దయ, ఆనవాయితీగా, అలవాటుగా, వచనాలు, క్షేత్రం, క్షేత్రాలు, రాష్ట్రం, రాష్ట్రాలు, కోరిక, కోరికలు, దర్శనం, దర్శనాలు, భక్తుడు, భక్తులు, కవి, కవులు, గుండం, గుండాలు, నక్షత్రం, నక్షత్రాలు, గది, గదులు, వసతి, వసతులు. వ్యతిరేక పదాలు. దూరం, దగ్గర, కీర్తి, అపకీర్తి, ఇక్కడ, అక్కడ, మంచి, చెడు, నమ్మకం, అపనమ్మకం, పాపం, పుణ్యం, స్వీకరించు, నిరాకరించు, తిరస్కరించు. పాత, కొత్త, పైన, కింద, కొడుకు, కూతురు. పర్యాయ పదాలు. కొండ, గుట్ట, పర్వతము, గిరి. మార్గం, తొవ్వ, దారి, బాట. ఆశీస్సులు, దీవెనలు, హితము కోరుట. తరువు, చెట్టు, వృక్షం. దుఃఖము, బాధ, వెద, చింత. ఆవు, గోవు, దేనువు. ముని, ఋషి, తపస్వి. దేవతలు, సురులు, అమరులు. ఆలయం, గుడి, కోవెల, క్షేత్రము. ఉత్సవము, పండుగ, వేడుక, సంబరము. కళ్యాణం, పెళ్లి, వివాహము, పరిణయము. కన్నులు,
నయనాలు, నేత్రాలు. చిన్న ప్రశ్న జవాబులు. యాదగిరి గుట్ట ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది? యాదగిరి గుట్ట ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో ఉంది. గుట్టపైన ఎవరు ఎవరి ఆశీస్సులతో తపస్సు చేశారు? గుట్టపైన యాదర్శి హనుమంతుని ఆశీస్సులతో తపస్సు చేశారు. నరసింహస్వామి ఏ గుట్టపైన వెలిశాడు? నరసింహస్వామి యాదగిరి గుట్టపైన వెలిశాడు. ఋష్యశృంగుని కొడుకు పేరు ఏమిటి? ఋష్యశృంగుని కొడుకు పేరు యాదర్శి. యాదగిరి గుట్ట మీద ఉన్న గుండం పేరేమిటి? యాదగిరి గుట్ట మీద ఉన్న గుండం పేరు విష్ణుగుండం. యాదగిరి గుట్ట మీద గల ఇతర దేవాలయాలు ఏవి? యాదగిరి గుట్ట మీద ఆంజనేయ స్వామి దేవాలయం మరియు రామలింగేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున స్వామివారికి ఏ పూజ జరుగుతుంది? ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున స్వామివారికి అష్టోత్తర శత కలశాభిషేకం పూజ జరుగుతుంది. గుట్టపైకి వెళ్లడానికి ఎన్ని తొవ్వలు ఉన్నాయి? అవి ఏవి? గుట్టపైకి వెళ్లడానికి 2 తొవ్వలు ఉన్నాయి. ఒకటి మెట్ల తొవ్వ, రెండవది బస్సులు పోయే తొవ్వ. యాదగిరి గుట్టపై బ్రహ్మోత్సవాలు ఏ రోజు నుండి మొదలవుతాయి? ఎన్ని రోజులు జరుగుతాయి? యాదగిరి గుట్టపై బ్రహ్మోత్సవాలు పాల్గొన శుద్ధ విధియ నుండి ద్వాదశి వరకు 11 రోజులు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సప్తగిరి దూరదర్శన్ ఛానల్ కు ఏ పేరు పెట్టారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సప్తగిరి దూరదర్శన్ ఛానల్ కు యాదగిరి అని పేరు పెట్టారు.